రైతు సోదరులందరికీ నమస్కారం. నేను మీ గోపిరెడ్డి. మీరు చూస్తున్నారు రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పటి వరకు మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను చెప్పబోయే కాన్సెప్ట్ వచ్చేసరికి పత్తి విత్తనాలు. కొత్తగా వచ్చిన పత్తి విత్తనాలేమేంటి? ట్రెండింగ్‌లో ఉన్న పత్తి విత్తనాలేమేంటి? అనే దాని గురించి ఈరోజు నేను చెప్పదలుచుకున్న కాన్సెప్టు. సో, ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోని చివరి వరకు 8 నిమిషాల టయాన్ని కేటాయించి మిస్ అవ్వకుండా దయచేసి చూడండి. ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీ అందరికీ ఉపయోగపడుతుందని మనసారా కోరుకుంటున్నాను. కాన్సెప్ట్‌లోకి పోయే ముందుగా జనరల్‌గా మనం మన పంట కాలాన్ని ఫస్ట్ దేనితో స్టార్ట్ చేస్తామంటే పత్తితోనే స్టార్ట్ చేస్తారు. జనరల్‌గా రకరకాల పంటలేస్తా ఉంటారు. ఒక ఫ్రూట్ క్రాప్స్ తప్ప మిగతా క్రాప్స్ ఏవైతే ఎక్స్‌చేంజ్ చేసే క్రాప్స్ ఉంటాయో అవన్నీ మేజర్‌గా ఫస్ట్ కాటన్‌తోనే స్టార్ట్ అయిద్ది. ఆల్రెడీ సమ్మర్ కాటన్ అనేది స్టార్ట్ అయింది. చాలా మంది కాయలు కూడా కాసాయి. కొంత ఫ్లవరింగ్ దశలో కొన్ని చోట్ల ఉన్నది. కొన్ని చోట్ల ఇప్పుడే మొలకెత్తిన దశలో ఉన్నది. సో, ఎక్కువ ఇప్పుడు కాటన్ స్టార్ట్ అయింది. దీని తర్వాత వచ్చేసరికి జూన్, జూలైలో వరి సాగు చేస్తారు. దాని తర్వాత కంది సాగు చేస్తారు. తర్వాత వచ్చేసరికి మిరప సాగు చేస్తారు. ఆల్రెడీ పచ్చిమిర్చి వాళ్ళైతే ఇప్పుడు ఆల్రెడీ సాగు చేస్తున్నారు. సో, మనం ఇప్పటివరకు పురుగు మందులు, కొత్త టెక్నాలజీలో వచ్చిన వాటి గురించి, పురుగు మందుల ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకున్నాం మన ఛానల్‌లో. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చేసరికి విత్తనాల గురించి కూడా తెలుసుకుందాం. అసలు ట్రెండింగ్‌లో ఏమేమి ఉన్నాయనే దాని గురించి చెప్పడానికి ఈ వీడియోని ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. సో, పత్తి విత్తనాలు తెలుసుకునే ముందుగా జనరల్‌గా విత్తనాల గురించి తెలుసుకుందాం. ఈ విత్తనాల మీద ఉన్నటువంటి రైట్స్ అంటే డూప్లికేట్ విత్తనాలు రాకుండా విత్తనాల మీద ఏమని ప్రింట్ చేయాలి? విత్తనాలను అసలు ఎలా అమ్మాలి? ఏ రేట్ల ద్వారా అమ్మాలి? ఇటువంటి వాటన్నిటి గురించి రెగ్యులేట్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ అనేది సీడ్ యాక్ట్ విత్తన యొక్క యాక్ట్ 1966 సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఎలాగైతే మనకి పురుగు మందుల యాక్ట్ ఉందో అలాగనే సీడ్ యాక్ట్ కూడా 1966 సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది. సో, దాని ప్రకారం ఈ విత్తనాలు అనేది తయారవటం గానీ, సేల్స్ అవటం గానీ జరుగుతా ఉంటది. ఆ సంస్థ అనేది రెగ్యులేట్ చేస్తా ఉంటది. కాన్సెప్ట్ లో పోయే ముందుగా ఫస్ట్ వచ్చేసరికి టాప్ ఉన్న కంపెనీలు ఏమేంటి? పత్తి విత్తనాల మీద ప్యాకెట్ మీద ఏమని ప్రింట్ చేస్తది? సీడ్ యాక్ట్ ప్రకారం ఏమని ప్రింట్ చేస్తారు అనేది తెలుసుకుందాం. ప్రింటింగ్ గురించి చూసుకున్నట్లయితే పత్తి విత్తనాల ప్యాకెట్ మీద మీకు అక్కడ రాసి ఉంటది. జెర్మినేషన్ 75% అంటే మొలక శాతం. తర్వాత రెండోది వచ్చేసరికి ఫిజికల్ ప్యూరిటీ 98% అంటే విత్తనం యొక్క ప్యూరిటీ 98%. అదేవిధంగా జెనెటిక్ ప్యూరిటీ అంటే జీన్స్ లోపల ఏవైతే జెనెటికల్ జీన్స్ ఉంటుందో దాని యొక్క ప్యూరిటీ 90% అని రాసి ఉంటది. తర్వాత నాలుగోది వచ్చేసరికి బీటీ జీన్ ఏదైతే బ్యాచిలస్ తురాంజెనిసిస్ అంటారో బీటీ అంటారో ఆ బీటీ జీన్ అనేది మినిమం 90%, మాక్సిమం 95%. నేను ఏదైతే చెప్పానో అది మీకు టేబుల్ రూపంలో చూపిస్తారు. అదే ప్రింట్ చేసి ఉంటది. మాక్సిమం అప్రూవ్డ్ అయిన కంపెనీలు అన్ని వాటి మీద ఇదే ప్రింట్ చేసి ఉంటది. ఇంకేవైతే లోకల్లో తయారయ్యే విత్తనాలు కానీ అట్లాంటి ఏమన్నా ఉంటే తప్ప మిగతా ప్రతి అప్రూవ్డ్ గవర్నమెంట్ అప్రూవ్డ్ సీడ్ యాక్ట్ ప్రకారం ప్రాసెస్ అవుతున్న ప్రతి కంపెనీ విత్తనాల ప్యాకెట్ మీద ఇవే ప్రింట్ చేసి ఉంటాయి. అయితే ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ ట్రెండింగ్‌లో ఉన్న కంపెనీలు తీసుకున్నట్లయితే ఫస్ట్ నేను చూపిపోయేది క్రిస్టల్ సీడ్ కంపెనీ. దాని యొక్క వెరైటీలు వచ్చేసరికి CCH 3691 ఒకటి, రెండోది వచ్చేసరికి సదానంద్. ఈ రెండు మంచి ట్రెండింగ్‌లో ఉన్నాయి. తర్వాత రెండోది సీడ్స్ అజిత్ సీడ్స్ వచ్చేసరికి 155 అనే విత్తనం మంచి ట్రెండింగ్‌లో ఉన్నది. ఆ తర్వాత నూజివీడు సీడ్స్ తీసుకున్నట్లయితే నూజివీడు సీడ్స్ అందరికీ తెలిసే ఉంటుంది. దాంట్లో వెరైటీస్ వచ్చేసరికి 1 ఆద్య, 2 ఆశ, 3 సిరి, 4 పూజ, 5 రాజా, 6 నవనీత్. ఈ 6 రకాల వెరైటీలు మంచి ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఆ తర్వాత నాలుగోది వచ్చేసరికి రాశి సీడ్స్ వాళ్ళది స్విఫ్ట్ అనే వెరైటీ మంచి ట్రెండింగ్‌లో ఉన్నది. ఆ తర్వాత ఐదోది వచ్చేసరికి మైకో సీడ్స్ కంపెనీది జుంగి అనే వెరైటీ మంచి ఫామ్‌లో ఉన్నది. ఆ తర్వాత క్రిసిదన్ సీడ్స్ వచ్చేసరికి లయన్ అనే వెరైటీ మంచి ఫామ్‌లో ఉన్నది. ఆ తర్వాత వేద సీడ్స్ ఈ సీడ్ కంపెనీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ప్లాటినం అనే వెరైటీ మంచి ఫామ్‌లో ఉన్నది. ఎర్లీ వెరైటీ. దాని తర్వాత శ్రీరామ్ బయోసీడ్ అంటారు. ఆ కంపెనీది వచ్చేసరికి 563 దాంతోపాటు రెండోది వచ్చేసరికి బిందాస్. ఈ రెండు వెరైటీలు మంచి ఫామ్‌లో ఉన్నాయి. దాంతోపాటు కావేరీ సీడ్స్ వచ్చేసరికి KCH 9292 అనేది మంచి ఫామ్‌లో ఉన్నది. ఆ తర్వాత యుఎస్ అగ్రి సీడ్స్ US 4708 4708 అదేవిధంగా 7067 ఈ రెండు వెరైటీలు మంచి ఫామ్‌లో ఉన్నాయి. కాకపోతే కొంతమంది రైతులేందో కొంచెం బాగలేదు అంటే మీన్స్ విత్తనాలు అంటే పంట బాగా రావట్లేదు అంటున్నారు. కొంచెం చూసి వేసుకోండి. దాని తర్వాత వానపాముల సీడ్స్ అంటే గుంటూరు బేస్డ్ కంపెనీ పేరే వానపాముల సీడ్స్.
వీళ్ళదొచ్చేసరికి విశ్వ అనే వెరైటీ ఉన్నది. అది కూడా మంచి ఫామ్‌లో ఉన్నది. ఇదొచ్చేసరికి ప్లాటినం విత్తనం లాగా ఉంటది ఈ విశ్వ అనేది. ఆ తర్వాత ఎస్ఎస్‌పిఎల్ అంటే సూపర్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ గుజరాత్ బేస్డ్ కంపెనీ. ఈ కంపెనీలో వచ్చేసరికి ఔరా ప్లస్, దాంతో పాటు సూపర్ 971, దాంతో పాటు అద్భుత్ ఎన్ఎక్స్‌జీ అనే ఈ 3 రకాల వెరైటీలు మంచి ఫామ్‌లో ఉన్నాయి. ఆ తర్వాత వచ్చేసరికి అమర్ బయోటెక్ అనే కంపెనీ. ఆ కంపెనీది వచ్చేసరికి దేవరా సీడ్స్ అనేది మంచి ఫామ్‌లో ఉన్నది. ఆ తర్వాత మీ అందరికీ తెలిసినటువంటి తులసి సీడ్స్ వాళ్ళది అకిరా మంచి ఫామ్‌లో ఉన్నది. అయితే అకిరా ప్యాకెట్ మీద ఏమని రాసి ఉన్నదంటే తేలికపాటి మధ్యస్థ నేలల్లో వరుసల మరియు మొక్కల మధ్య కనీసం 3x3 అడుగుల డిస్టెన్స్ పాటించాలి అని రాసి ఉన్నది. మీరందరూ గమనించండి ప్యాకెట్ మీద. ఆ తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కంపెనీ వచ్చేసరికి నిరుపమ సీడ్స్. ఇదొచ్చేసరికి రుద్ర 666 3 ఆర్లు ఉంటాయి. స్పెషల్ ఏంటంటే దీన్ని డెవలప్ చేసింది సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాటన్ రీసెర్చ్ సిఐసిఆర్. ఇది ఐసిఏఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అనే సంస్థ ఏదైతే ఉందో అగ్రికల్చర్ని 80% మేనేజ్ చేసే సంస్థ ఇది. వ్యవసాయ విద్య కానీ సాంకేతికతను కానీ మొత్తాన్ని మేనేజ్ చేస్తుంటది. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది. ఈ సంస్థ కింద కాటన్ మీద రీసెర్చ్ చేసే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఇన్స్టిట్యూట్ ఉందో ఆ ఇన్స్టిట్యూట్ ఈ రుద్ర 3 666 అనే వెరైటీని డెవలప్ చేసింది. దాన్ని ఈ నిరుపమ సీడ్స్ అనే కంపెనీ మార్కెటింగ్ చేస్తుంది. సో ఇవన్నీ మీరు చూశారు కదా, ఇవన్నీ ప్రజెంట్ మార్కెట్లో ట్రెండింగ్ ఉన్న పత్తి విత్తనాలు. వీటిల్లో మీకు ఏవైతే నచ్చుతాయో వాటిని మీరు సోయింగ్ చేయండి, అధిక దిగుబడులు సాధించండి. లాస్ట్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే దేశాన్ని కంటిరెప్పలా కాపాడుతున్న జవాన్కి, అదేవిధంగా దేశానికి అన్నం పెడుతున్న ప్రతి రైతు సోదరునికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్నది. యుద్ధంలో మన జవాన్లు వీరోచితంగా పోరాడి మనల్ని కంటిరెప్పలా కాపాడుతున్నారు. సో ప్రతి ఒక్కరికి సెల్యూట్ తెలియజేస్తున్నాను. ఇప్పటివరకు నేను చెప్పిన కంటెంట్ ఏదైతే ఉందో అది మీ అందరికీ నచ్చినట్లయితే నా కోసం ఒక లైకు, దాంతోపాటు ఒక సబ్స్క్రైబు, అదేవిధంగా కింద ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. సరే, లైక్ చేసినా సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా నో ప్రాబ్లం. కానీ నా వీడియోస్ని ఎవరైతే ఫాలో అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు మటుకు గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. దాని ద్వారా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో టైం టు టైం నా వీడియోస్ని మీరు అందరూ వీక్షించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ గోపిరెడ్డి.